నమస్తే రాజశేఖర్ గారు. నమస్తే అండి, నా పేరు అరవింద్. హలో, నమస్తే అండి. నమస్తే. నమస్తే అరవింద్ గారు. రెండు ప్రశ్నలు ఉన్నాయండి రాజశేఖర్ గారు. ఒకటి, 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని మనం మాది బాపట్ల అండి. 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని మనం పెట్టుకొని దాన్ని ఏ విధంగా 10 ఏళ్ల ఉమ్మడి రాజధానిని మనం ఉపయోగించుకున్నాము. ఇది వైఎస్ఆర్సీపీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, మనము ఏ మేరకు దాన్ని ఉపయోగించుకున్నాము, ఎందుకు ఒకవేళ ఉపయోగించుకుంటే మంచిదే, ఉపయోగించుకోలేకపోతే ఎందుకు ఉపయోగించుకోలేదు, ఎందుకు ఉపయోగించుకోలేకపోయాము. రెండోది, ఎవరు వైఎస్ఆర్సీపీ అయినా కానీ తెలుగుదేశం అయినా కానీ మనకి రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం కాబట్టి మన రాష్ట్ర భవిష్యత్తుని ఉద్దేశంగా పెట్టుకొని రాజకీయాలకు అతీతంగా ఒకళ్ళు తగ్గినా ఒకళ్ళు పెరిగినా మనం ఎందుకు కలిసికట్టుగా ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కానీ లేదంటే యూపీ వాళ్ళు కానీ వెళ్ళలేకపోతున్నామండి. అదండి నా ప్రశ్న. అరవింద్ గారు, ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న, రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలు ఉండేటువంటి వెసులుబాటు మనకి కల్పించారు. విభజన హామీల్లో అదొకటి కూడా ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు విడిపోయిన తర్వాత ఆయన అధికారంలోకి రావడం జరిగింది. ఆయనకు అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్లోనే ఆయన స్థిర నివాసం ఏర్పరచుకోవటం, ఆ తర్వాత ఆయన దాదాపు 300 కోట్ల రూపాయలు పెట్టి ఆయన అక్కడ కొత్తగా నివాసం కట్టుకోవడం, ఆ తర్వాత గవర్నమెంట్ డబ్బుతోనే మళ్ళీ సెక్రటేరియట్లో మరి రెన్యువేట్ చేయడం, మొత్తం సమతా బిల్డింగ్ని ముఖ్యమంత్రి ఉండడానికనే రెన్యువేట్ చేయడం, అన్నీ సిద్ధం చేసుకోవడం కూడా జరిగింది. కానీ మరి అక్కడ జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో ఎప్పుడైతే మరి ఇరుక్కోవడం జరిగిందో, డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా మరి అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఈయన యొక్క శిష్యుడు, ఆనాటి తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఎప్పుడైతే ఆ కేసులో దొరికిపోవడం, చంద్రబాబు నాయుడు గారు కూడా అందులో ఇన్వాల్వ్ అయినట్టుగా చాలా సాక్ష్యాధారాలు ఉంటాం. మరి ఆ టైంలో అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు మరి చంద్రబాబు నాయుడు గారిని దేవుడు కూడా కాపాడలేడు, ఈ విషయం మీద చాలా సీరియస్గా తీసుకుంటామని ఎప్పుడైతే ఆయన మాట్లాడారో, మరి అక్కడి నుండి చంద్రబాబు నాయుడు గారు రాత్రికే మరి విజయవాడకి మకాం మార్చి కరకట్ట మీద నివాసం ఏర్పరచుకొని అక్కడ ఏవైతే మనకున్నటువంటి హక్కులన్నీ కూడా వదిలేసుకొని పూర్తిగా 5 సంవత్సరాలు పరిపాలన, ఎలాంటి వసతి లేకపోయినా మరి ఎన్ని ఇబ్బందులు పడి అద్దెకి ఇళ్ళు తీసుకొని మరి విజయవాడ వచ్చేసి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడి నుండే పరిపాలన సాగించడం జరిగింది. అక్కడే మరి మొట్టమొదటి 5 సంవత్సరాల్లోనే జరిగినటువంటి పొరపాటుని సరిదిద్దలేనటువంటి పరిస్థితుల్లో మేము కూడా అది కొనసాగించాం తప్పితే మేము మొట్టమొదటిగా మేమేం అలాంటి నిర్ణయాలు తీసుకోలేదండి. తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల్లో మరి అందరు కలిసికట్టుగా ఉండాలి అని మీరు కోరారు, చాలా సంతోషం. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి చూస్తూ ఉన్నారు, ప్రతి అడుక్కి మరి వాళ్ళ కోర్టుల ద్వారా స్టేలు తీసుకురావడం, ప్రతి అంశాన్ని అడ్డుకోవడం అనేటువంటిది చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి మరి సామాన్యుల పిల్లలకు, పేద పిల్లలకు ఇంగ్లీష్ విద్య నేర్పించటం అనేటువంటిది ఒక ఛాలెంజ్గా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ విద్య నేర్పించాలనేటువంటి ఆలోచనతోటి పిల్లలకి ఇంగ్లీష్ విద్య నేర్పించడానికి నిర్ణయం తీసుకుంటే దాని మీద కూడా కోర్టుకి వెళ్ళడం జరిగింది. మరొక పక్క మరి ఈ పేదలకి మీరు చూస్తూ ఉన్న ఇటీవల ఎన్నికలకి ముందు పేదలకి మరి పెన్షన్ ఇచ్చేటువంటి సందర్భంలో కూడా వాలంటీర్లు వాళ్ళు చేస్తున్నటువంటి సేవలను కూడా అడ్డుకొని మరి పేదవాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల్ని, అవ్వాతాతల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల్ని, దాదాపు మరి 70 మంది దాకా మరణించడం జరిగింది ఎన్నికలకు ముందు మరి ఈ ఏజ్డ్ పీపుల్. సో ఇలాంటి ఎన్నిట్లో ప్రతి ఒక్క అంశంలో కూడా అడ్డుపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు ప్రతి ఏ ప్రాజెక్టు చేపట్టినా కూడా దానికి అడ్డుకట్ట వేయడం, ఈ చివరికి పేదలకి సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది పేదల ప్రభుత్వం. పేదలకి దాదాపు మరి 45,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి పూనుకుంటే పేదలకి రాజధాని ప్రాంతంలో దానికి కూడా కోర్టు నుంచి స్టే తీసుకురావడం.
ఈ విధంగా ఏ పని తలపెట్టినా కూడా ఈ కోర్టుల ద్వారా స్టేలు తీసుకురావడం, ఆ పనులు ఆపడం, సహకరించకపోవడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి వీటన్నిటిని కూడా ఓవర్కమ్ చేస్తూ మరి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని తెలియజేస్తూ ఉన్నాను సార్.